ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈవరి ఆన్లైన్ జాబ్స్ .com సైట్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి మీకు డెమో వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ ఈవరి దాంట్లో చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఇక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈవరి ఆన్లైన్ జాబ్స్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత బాగా లాస్ట్ వెబ్సైట్ బాగా డౌన్కి వస్తే కనుక గెట్ ఇన్ టచ్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్లో ఇక్కడ ఒక ఆఫర్ అయితే అనౌన్స్మెంట్ జరుగుతుంది. సో ఇక్కడ ఆఫర్ ఏంటంటే కనుక రెఫరల్ ఫ్రీడమ్ ఫైటర్ రెఫరల్ ఆఫర్, ఈచ్ వన్ రెఫరల్ గెట్ 300 రూపీస్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అవర్ టీమ్ లీడర్స్ రాజారెడ్డి సార్ అని చెప్పి ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అయితే అనౌన్స్మెంట్ జరుగుతుంది. సో అసలు ఈ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫర్ అంటే ఏంటి, దీంట్లో మన అమౌంట్ ఎలా ఎర్న్ చేసుకోవాలన్న దానికోసం నేను ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫర్ చూసుకుంటే కనుక మనం ఈవరి ఆన్లైన్ జాబ్స్ .com సైట్లో ఎవరైతే ప్లాట్ఫామ్ లేదా ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారో, ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే కనుక చాలా జాబ్స్ ఉంటాయి. యాడ్ పోస్టింగ్ కానీ, డేటా ఎంట్రీ కానీ, సేల్స్ మార్కెట్, SMS సెండింగ్, కాపీ పేస్ట్, కాల్ సెంటర్, సో ఇలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ ప్రాజెక్ట్స్లో ఎవరైనా సరే మన ప్రీవియస్లో ఎవరైనా సరే ఈ వెబ్సైట్లో వర్క్ చేస్తున్న క్లయింట్స్ అయితే ఉన్నారో వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఆఫర్ అని చెప్పి ఒక ఆఫర్ అయితే అనౌన్స్మెంట్ జరుగుతుంది. సో ఇది వచ్చి మనకి ఆగస్ట్ 15 వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. సో దీంట్లో అమౌంట్ చాలా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో రిఫరల్ ప్రోగ్రామ్, నేను రెఫరల్ చేస్తే నా అమౌంట్ వస్తుందా, లేదంటే నేను రెఫరల్ చేయకపోతే నేను వర్క్ చేసినా నాకు డబ్బులు రావా అన్నది ఏమి ఉండదు. మీకు రిఫరల్కి మీకు సంబంధం లేదు. సో రిఫరల్ చేసుకుంటే కనుక ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ అయితే మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో దానికోసం మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనకు అంతకన్నా ముందు ఈవరి ఆన్లైన్ జాబ్స్ .com సైట్లో ఎవరైతే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నారో సో వాళ్ళకి వాళ్ళ నైబర్స్ కానీ, లేదంటే వాళ్ళకు ఉన్న ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ పక్కన కొలీగ్స్ కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈవరి ఆన్లైన్ జాబ్స్ .com సైట్ కోసం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేత ఒక వర్క్ చేయించి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేస్తే కనుక మీకు ఒక పర్సన్కి వచ్చి 300 రూపీస్ ఇస్తారు. ఇక్కడ మీకు మీరే HR డిపార్ట్మెంట్ కింద రన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో యాక్చువల్గా ఈ కంపెనీ మనకి 2016లో అయితే లాంచ్ చేస్తారు. ఇలాంటి భయంకరమైన ఆఫర్ అయితే ఇప్పుడు వచ్చి అనౌన్స్మెంట్ చేయడం జరగలేదు. సో జస్ట్ ఒక ఫ్రెండ్ అని మనకి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఫ్రెండ్ చేత వర్క్ చేపిస్తే కనుక మనకు 300 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికన్నా ఇంకా మోర్ దెన్ డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్స్ ఉన్నాయి. ఒకసారి కస్టమర్ కేర్ కూడా మీరు ఫోన్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. లేదంటే మనకి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఇక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మన వెబ్సైట్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. సో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఒకసారి విజిట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కస్టమర్ కేర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక వాళ్ళు ఏ రోజున రావాలి, ఏ టైంలో రావాలన్నది వాళ్ళైతే మీకు లెటర్ ఫామ్ అయితే పంపిస్తారో ఆ లెటర్ ఫామ్ పెట్టుకుని మీరు ఆఫీస్కి అయితే విజిట్ చేయొచ్చు. సో మరొకసారి చెప్తున్నాను, ఈవరి ఆన్లైన్ జాబ్స్ .com సైట్ అనేది 100% జెన్యూన్ ప్లాట్ఫామ్. ఇది వచ్చి మనకి 2016 నుంచి అయితే రన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చి ఇండిపెండెన్స్ డే ఆఫర్ సంబంధించి ఈరోజు చెప్పే ఆఫర్ వచ్చి ఇండిపెండెన్స్ డే బేస్ చేసుకుని ఫ్రీడమ్ ఫైటర్ ఆఫర్ అయితే అనౌన్స్మెంట్ జరుగుతుంది. సో దానికి సంబంధించి అమౌంట్ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఏంటి అన్న దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు అందరికీ తెలిసినట్టుగా ఒక యూజర్ ఐడి నేమ్ పాస్వర్డ్ ద్వారా నేను ఒక మెంబర్ లాగిన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఒక మెంబర్ లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మెంబర్ లాగిన్లో కూడా మీకు ఎవరైతే మన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని చెప్పి రెఫరల్ అని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్ రెఫరల్ ఆఫర్, ఈచ్ వన్ రెఫరల్ గెట్ 300 రూపీస్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అవర్ టీమ్ లీడర్స్ రాజారెడ్డి సార్ అని చెప్పి నెంబర్ అయితే కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ఐడి వచ్చి మనకి యాక్చువల్గా ఈ ఐడి కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. బ్రదర్, నేను వర్క్ చేస్తున్నప్పుడు నాకు వ్యాలిడ్ అమౌంట్ వస్తుంది కదా, దాన్ని ఒకసారి మీరు క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని చెప్తున్నారు. సో నేను ఈరోజు ఆ టాపిక్ కూడా టచ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎవరైతే ఈవరి ఆన్లైన్ జాబ్ .com సైట్లో వర్క్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లాగిన్ చేసిన ఐడి చూసుకుంటే కనుక మనకి యాక్చువల్గా 8th సెకండ్ని తినైతే ఒక అప్లికేషన్ అయితే డేటా ఎంట్రీ జాబ్ ప్లాటినం డిపార్ట్మెంట్కి అయితే రావడం జరిగింది. సో ఈ రోజు చూసుకుంటే కనుక 8 అంటే సెకండ్ తీసుకున్నారు, థర్డ్ అప్డేట్ చేసుకున్నారు. అంటే 4th, 5th, 6th అంటే జస్ట్ 3 డేస్ వర్క్ చేస్తే దీనికి వ్యాలిడ్కి ఎంత అమౌంట్ వచ్చింది అన్నది కూడా మీకు ఈరోజు నేను ఇక్కడ వ్యాలిడ్ రిపోర్ట్ క్లిక్ చేయండి. వ్యాలిడ్ రిపోర్ట్ క్లిక్ చేస్తే చూడండి, టోటల్గా వచ్చి 1428 రూపీస్ అయితే ఎర్న్ చేయడం జరుగుతుంది. సో 1428 రూపాయలు ఎర్న్ చేసుకున్నారు. 760 రూపీస్ కూడా విత్డ్రా పెట్టుకున్నారు. సో ఇక్కడ 760 రూపీస్ విత్డ్రా పెట్టుకున్న తర్వాత టోటల్గా ఇంకా 667 రూపీస్ అయితే వ్యాలిడ్లో అమౌంట్ ఉంది. సో రిపోర్ట్ చూసుకుంటే కనుక వ్యాలిడ్ రిపోర్ట్ చూస్తే కనుక 3rd ఆగస్ట్ని వచ్చి 336, 4th ఆగస్ట్ని వచ్చి 264, అలాగే 5th ఆగస్ట్ వచ్చి 264, అలాగే 5th ఆగస్ట్ అంటే ఇన్సెంటివ్ రెఫరల్ ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 5thని ఒక ఫ్రెండ్ అని రెఫరల్ చేసినందుకు దీనికి 300 రూపీస్ ఇన్సెంటివ్ బోనస్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను అదే చెప్తున్నాను, మీకు వర్క్ చేస్తున్నారు ఈవరి ఆన్లైన్ జాబ్ .comలో
మీరు వర్క్ చేస్తున్నారు. రెఫరల్ చేయాలని కంపల్సరీ లేదు, ఒకవేళ చేస్తే కనుక 300 రూపీస్ ఇన్సెంటివ్ వస్తుంది. జస్ట్ డైలీ ఒక 2 మెంబర్స్ని టార్గెట్ పెట్టుకుంటే పర్ డేకి వచ్చి 600 రూపీస్ వస్తుంది. పర్ మంత్కి వచ్చి 18,000 రూపాయలు మీరు ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారు. అంటే జస్ట్ 2 మెంబర్స్ని, అంటే మార్నింగ్ షిఫ్ట్లో ఒకరిని, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఒకరిని, జస్ట్ 2 ఫ్రెండ్స్ని మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఫస్ట్ వర్క్ ఎలా చేయాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళకి నచ్చితే కనుక వాళ్ళు చేసి ఫామ్ ఫిల్అప్ చేస్తే కనుక మీకు 300 రూపీస్ ఇన్సెంటివ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అదేవిధంగా 6th ఆగస్ట్న వచ్చి 264 రూపీస్ వచ్చింది. సో నేను మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ చూడండి 5th ఆగస్ట్న, అంటే 5th చేసిన వర్క్కి 6th మనకి 264 రూపీస్ అయితే అమౌంట్ చేశారు. అలాగే 264కి వచ్చి 18% TDS అయితే మనకి డిడక్ట్ చేసి టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 667 రూపీస్ అయితే ఉంది. సో దాంతో కంపేర్ చేసుకొని ఇక్కడ చూడండి బ్యాంక్ ట్రాన్స్ఫర్, అంటే 5th అంటే 300 రూపీస్ ఇన్సెంటివ్ వచ్చిన తర్వాత 5th అంటే 500 రూపీస్ విత్డ్రా అయితే పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ డిడక్షన్ 10% ఛార్జెస్ కట్ చేసుకుని టోటల్గా 500 రూపీస్ అయితే విత్డ్రా పెట్టుకున్నారు. అది కూడా చూడండి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ కాకుండా రిపోర్ట్ క్లిక్ చేస్తాను. బ్యాంక్ ట్రాన్స్ఫర్ రిపోర్ట్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ క్లియర్గా అప్రూవల్ చేశారన్నమాట. అంటే టోటల్గా 512 రూపాయలు అయితే కెనరా బ్యాంక్ అయితే విత్డ్రా పెట్టుకుంటే అదే రోజు అప్రూవల్ చేసి వ్యాలెట్కి అయితే అమౌంట్ పంపడం జరిగింది. సో ఇక్కడ ఈ రెఫరల్ ప్రోగ్రామ్ ఉన్న బెనిఫిట్ ఏంటంటే కనుక ఎవరన్నా సరే రెఫరల్ చేసుకుని ఒకవేళ మన పేమెంట్ విత్డ్రా పెట్టుకుంటే కనుక అదే రోజు మీకు అమౌంట్ కూడా మీకు రిఫండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒకసారి మీరు నోటీస్ చేసుకోండి. సో చాలామంది డౌట్స్ ఉంటాయి, ఈ వ్యాలెట్లో అమౌంట్ నాకు తర్వాత ఇస్తారా? కాదు, రెఫరల్ ఈ రోజు చేసుకుంటే కనుక ఈ రోజు ನೀವು ఇంకా మీకు ఒకవేళ పేమెంట్ రిక్వెస్ట్ పెట్టుకుంటే కనుక అదే రోజు మీకు పేమెంట్ రిక్వెస్ట్ కూడా మీకు పాస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే మీకు ఇక్కడ వ్యాలిడ్ రిపోర్ట్ క్లిక్ చేసిన తర్వాత సో 5th ఆగస్ట్ ఎన్ని పేర్లు టైప్ చేయాలో చూడాలంటే కనుక ఇక్కడ డేటా ఎంట్రీ జాబ్లోకి వెళ్ళి రిపోర్ట్ క్లిక్ చేసాం. డేటా ఎంట్రీ జాబ్ రిపోర్ట్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ టోటల్గా 10 పేజెస్ ఇక్కడ ఉన్నాయి ఫస్ట్ పేజీలోని. అండ్ సెకండ్ పేజ్ క్లిక్ చేసుకుంటే కనుక ఇదొక 1 పేజ్, అంటే టోటల్గా 11 పేజెస్ అయితే టైప్ చేయడం జరిగింది. అంటే 5th ఆగస్ట్లో 11 పేజెస్ టైప్ చేశారు. చూడండి 11 పేజెస్కి 11 పేజెస్ కూడా అప్రూవల్ అయ్యాయి. సో 11 పేజెస్ అప్రూవల్ అయిన తర్వాత ఇక్కడ ఒక పేజీకి వచ్చి 30 రూపీస్ ఇవ్వాలి. అంటే ఒక పేజీకి వచ్చి 30 రూపీస్ వస్తున్నారు. అంటే 11 పేజెస్ తీసుకుంటే కనుక 11 × 30 అంటే 330 రూపీస్ అయితే ఇవ్వాలి. బట్ ఇక్కడ వ్యాలిడ్ రిపోర్ట్ క్లిక్ చేసుకునే కనుక వ్యాలిడ్ రిపోర్ట్లో ఎంత ఇచ్చారండి? 264 రూపీస్ అయితే మనకి ఇవ్వడం వచ్చింది. అంటే 330 - 264 తీసుకుంటే కనుక టోటల్గా ఇంకా 66 రూపీస్ అయితే పెండింగ్ అయితే ఉంది. ఈ 66 రూపీస్ కూడా మీకు ఎలా లాస్ అయ్యారు అని చాలామంది ఉంటారు. అయ్యో నేను సార్ పేజీకి 30 రూపీస్ ఇచ్చారు కానీ నాకు 264 రూపీస్ వచ్చింది, నేను 11 పేజెస్ టైప్ చేస్తాను, ఈ కంపెనీకి కొంచెం తేడా ఉందని చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. కింద కామెంట్స్ అయితే చేసుకుంటారు. ఓకే, టెన్షన్ పడద్దు, అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్గా తనకు రావాల్సింది 330 రూపీస్ అయితే ఇవ్వాలి కదా. సో 264 రూపీస్ అయితే ఇక్కడ వ్యాలిడ్ రిపోర్ట్ పంపించారు. ఈ 264 సంబంధించి TDS 18% TDS కట్ చేసి 667 రూపీస్ అయితే దీన్ని బ్యాలెన్స్ చూపించారు. సో ఇక్కడ చూడండి 6th అంటే 5th చేసిన వర్క్కి యాక్చువల్గా 330 రూపీస్ ఇవ్వాలి, బట్ 264 రూపీస్ వచ్చారు. ఇంకా 66 రూపీస్ అయితే పెండింగ్ అయితే ఉండడం జరిగింది. సో అది కూడా మనకి ఇక్కడ చూడండి సేల్ వ్యాలిడ్ రిపోర్ట్ క్లిక్ చేయండి. సేల్ వ్యాలిడ్ రిపోర్ట్ క్లిక్ చేస్తే కనుక చూడండి ఇక్కడ 5th చేసిన వర్క్కి 66 రూపీస్ అయితే సేల్ వ్యాలిడ్ అమౌంట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఇదొక 66 రూపాయలు ప్లస్ ఇక్కడ వ్యాలిడ్ రిపోర్ట్ క్లిక్ చేసుకుంటే కనుక ఇదొక 264. సో 264 ప్లస్ 66 టోటల్గా 330 రూపీస్. సో నో ప్రాబ్లం. సో మీకు ఇవ్వాల్సిన అమౌంట్ క్లియరెన్స్ వచ్చేసింది. సో చాలామంది డౌట్స్ వస్తుంది, బ్రదర్స్ ఇక్కడ సేల్ వ్యాలిడ్ రిపోర్ట్ అన్నారు కదా, సేల్ వ్యాలిడ్ రిపోర్ట్ అంటే ఏంటి అన్నాడు. ఇప్పటికే వీడియో చాలా అయితే లాంగ్ అయితే అయ్యింది. సో నేను సేల్ వ్యాలిడ్ రిపోర్ట్ కూడా మీకు ఇది కూడా మీకు వచ్చే అమౌంటే. సో దీనికి ఏంటంటే మనం ట్యాక్స్ పే చేయం. ఇది మనకేంటంటే క్రెడిట్స్ అంటే మనకి ఎక్స్పెండిచర్లో చూపించుకుంటాం. అంటే ఈ సేల్ వ్యాలెట్ అనేది ఇది కూడా మనకు డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇచ్చిన సేల్ వ్యాలెట్ చూసుకుంటే కనుక 282 రూపీస్ ఉంది. సో ఇది ఎలా తీసుకోవాలన్నది కూడా నేను ఫర్దర్ వీడియో అయితే చూస్తాను. వీడియో అయితే ఇప్పుడు లాంగ్ అయిపోతుంది కాబట్టి నేను దాన్ని టచ్ చేయట్లేదు. ఇప్పుడు వ్యాలిడ్ రిపోర్ట్ అర్థమైంది కదా. సో వ్యాలిడ్ రిపోర్ట్లో మీరు ఒక 100 రూపీస్ తీసుకుంటే కనుక ఇక్కడ మీకు ఒక 100 రూపీస్ తీసుకుంటే కనుక మీకు ఇక్కడ 80 రూపీస్ ఇందులో చూపిస్తుంది, 20 రూపీస్ సేల్ వ్యాలిడ్ చూపిస్తుంది. అదొకసారి మీరు మస్ట్ చూడండి. అండ్ ఈ అమౌంట్ విత్డ్రా చేసుకుంటే కనుక ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ ఫండ్స్ రిక్వెస్ట్ క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ ప్రజెంట్ అవైలబుల్ అయితే లేదు మనకి, ఇందులో మనకి విత్డ్రా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఈ రకంగా ఫ్రీడమ్ ఫైటర్ ఆఫర్ మనం ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ ఛాన్స్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. అంటే యాక్చువల్గా మనకు 2016 నుంచి చూస్తే కనుక ఒక రెఫరల్కి 300 రూపీస్, అంటే మన ఫ్రెండ్కి మన వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనం ఒక 300 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు.